ఐమ్ ఫ్రమ్ ఇండియా. మామ అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక ఫ్రూట్ కనిపించింది. ఒక మంచి సినిమాలో చాలా ఫేమస్ అనమాట. మన అలీ గారు చెప్పారు ఈ ఫ్రూట్ గురించి. చూడండి, అది ఏ సినిమా కామెంట్లో చెప్పండి. ఓకే, హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాయి, తెలుసు కదా. నేను యూరోపియన్ క్రూజిప్లో వర్క్ చేస్తూ ఉంటాను. అక్కడ వెనకాల కనిపిస్తున్న షిప్ మందే, అందులోనే చేస్తుంటాను వర్క్ నేను. ఇప్పుడు ఈరోజు మనం స్పెయిన్లో ఉన్నాం. స్పెయిన్లో టెనరిఫే అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం. హలో. సో స్పెయిన్లో టెనరిఫే అనే ఒక అందమైన ప్రదేశంలో ఉన్నాం. ఇది స్పెయిన్ మొత్తానికి చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే స్పెయిన్ దేశంలోని కార్నివల్ అనేది ఇక్కడ జరుగుతుంది. చాలా లార్జెస్ట్ కార్నివల్, అంటే చాలా పెద్ద కార్నివల్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట. నేను ఎక్కడో బ్రెజిల్లో జరుగుతుందని విన్నాను. సో బ్రెజిల్ తర్వాత యూరోప్లోని స్పెయిన్లోని ఈ టెనరిఫే అనే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్లోని కార్నివల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం సిటీలోకి వెళ్తున్నాము. నేను మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాతో కలిసి పనిచేస్తాడు షిప్లోని. సో సిటీలోకి వెళ్తున్నాను. ఒక చిన్న టైం అయితే దొరికింది నాకు, బ్రేక్ టైము. వెళ్ళి మనోడు ఒక సెంట్ బాటిల్ కొంటాను అంటున్నాడు. సో మన ఇండియాలోకి ఇక్కడికి ఎలా ఉంటుందో మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఆ సెంట్ బాటిల్ ఎంత పడుతుందో ఏంటో. బాడీ స్ప్రే. సో వెళ్దాం, వెళ్ళి సిటీ కొంచెం చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఒక చిన్న ప్లేస్కి అయితే వచ్చాం ఇక్కడ నుంచి. జస్ట్ ఇప్పుడే సిటీలోకి వచ్చాం మనం. చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు, ఎండగా ఉంది. అండ్ చూడండి, చూస్తున్నారు కదా టెనరిఫే. అమేజింగ్ అనిపిస్తుంది. స్పెయిన్లో ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే స్పెయిన్ చాలా కూల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. మొత్తం యూరోప్ మొత్తానికి యూరోపియన్స్ అందరూ ఇక్కడికే వస్తుంటారు వెకేషన్ కోసం. సో ఆ ఫీల్ అయితే నాకు ఎప్పుడు ఇక్కడ వస్తూ ఉంటుంది. మంచి మంచి బీచెస్ అండ్ ఎక్కడ చూసినా మంచి మంచి గ్రీనరీస్. ఏంటంటే నేను మనోడు బాడీ స్ప్రే కొనడం కోసం అని జారాకి స్టోర్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చూద్దాం ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయో చూసి మనకేమైనా సెట్ అయితే మన బడ్జెట్లోని మనం తీసుకుందాం. నేను అప్పుడు జారా అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడు చూద్దాం, ఒకవేళ మన బడ్జెట్లో దొరికితే తీసుకుందాం. అందుప్పుడు పావులు అవే అవే ఆటలతో సరిపోద్ది మనకి. అయ్యే మన నడిస్తే మనకి. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము షాప్ కోసం. ఈ మధ్యలో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో రోడ్లు, ఈ చెట్లు. అబ్బా అబ్బా అబ్బా, మంచి ఫీల్ వస్తుంది. కనిపిస్తుంది సిటీ. నో మైక్ మ్యాన్, నో నీడ్ మైక్ బికాజ్ ఇట్స్ నాట్ విండీ. సో మ్యాటర్ అంటే ఇప్పుడు మైక్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మరీ అంత ఎక్కువ విండీగా లేదు కదా. మైక్ ఎప్పుడు సపరేట్గా ఉంటుంది మన దగ్గర. సో అదేనమాట. ఎప్పుడు నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఈ వైల్డ్ స్టోన్లు, ఫాగులు వీటితోటే నడిచేస్తుంది మనకి. మరి అంత ఎక్స్పెన్సివ్ ఎప్పుడు నేను కొన్నాను బాడీ స్ప్రేస్. కానీ ఇప్పుడు వెళ్ళి చూద్దాం, ఒకవేళ బాగుంటే తీసుకుందాం, లేదంటే మనోడు తీసుకుంటాడు. అది ఇండోనేషియా నుంచి వచ్చాడు. సో ఫస్ట్ టైం ఇక్కడ టెనరిఫే అనే ఇది ఐలాండ్ స్పెయిన్లోని చాలా ఫేమస్ ఇది. మీరు ఎప్పుడైనా వస్తే రండి వెకేషన్కి. సో వెనకాల కనిపిస్తున్నాయి కదా ఈ స్ట్రీట్ ఫుడ్స్. ఆ పక్కన రెస్టారెంట్స్ ఉంటాయి, లోపల పక్కన టేబుల్స్ అయితే బయట వేస్తాడు రోడ్డు పక్కనే. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. అంతేం చీప్గా ఉండదు, ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. కానీ మంచి ఫీల్ కోసం రెస్టారెంట్ ఆ లోపల ఉంటుంది. అలా టెంట్ ప్లేస్ బయట టేబుల్స్ అయితే వేస్తారు. మంచిగా ఫీల్ వస్తుందని కూర్చొని తాగితే తింటే. లోపలికి వెళ్ళాం, అంత లేడీస్ కలెక్షన్ ఉంది. జెంట్స్కి అసలు ఏం లేదు అక్కడ లోపల, అందుకే బయటకు వచ్చాం. సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎక్కడైనా మంచిగా దొరికితే. ఇప్పుడు చిన్న ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంటే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చెక్ చేసాం ప్రైస్ ఎలా ఉంటాయని. లోపల మన ఇండియానే ఉన్నాడు పనిచేసేవాడు. సో మీకు తెలుసు కదా స్పెయిన్లోని ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు షాప్స్లోని. ఈ స్పెయిన్లోని ఎలక్ట్రానిక్ షాప్స్లోని మన ఇండియన్స్ అయితే ఉంటారు. మీరు ఎప్పుడైనా వస్తే ఎలక్ట్రానిక్స్ పర్చేస్ చేస్తే మీకు లాంగ్వేజ్కి ప్రాబ్లం ఉండదన్నమాట. మోస్ట్లీ ఇక్కడ స్పానిష్ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మన ఇండియన్ ఎవరైనా ఉంటే మీరు హిందీలోని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది స్ట్రీట్ అయితే. ఇలా ముందుకు వెళ్తున్నాం, దొరికితే తీసుకుంటాం, లేదంటే లేదు, నెక్స్ట్ టైం వస్తాం మళ్ళీ. ఇక్కడ ఒక షాప్ వచ్చింది జరాది. మామ ఇంకో గంట ఉంది షిప్లోకి వెళ్ళడానికి. సో ఇంకా వెళ్ళాలనిపించట్లేదు, తిరగాలనిపిస్తుంది అలాగా. బాగుంది కదా క్లైమేట్.
చూస్తున్నారు కదా సిటీ మొత్తం. ముసలావిడ మంచిగా ఐస్ క్రీమ్ తింటుంది. పళ్ళు ఉన్నాయో లేవో తెలియదు. సో మామ మ్యాటర్ ఏంటంటే ఈ టెనరిఫే అనే ప్లేస్ బీచెస్కి చాలా ఫేమస్ అనమాట. మంచి మంచి బీచెస్ ఉంటాయి ఇక్కడ. సిటీ వెనక పక్కనే ఇక్కడ చాలా మంచి మంచి హిల్స్ ఉన్నాయి. అండ్ మీరు చూస్తే కొండపైకి అలాగే ఇల్లు కట్టేశారు. పైన ఉన్నాయి ఇల్లులు బాగా కట్టారు. ఎలా కట్టారో తెలియదు కానీ చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన థీమ్ పార్క్ కూడా ఉంది. సో అదనమాట. ఎప్పుడైనా మీరు స్పెయిన్కి వస్తే టెనరిఫాకి రండి ఖచ్చితంగా. చాలా మంచి ప్లేస్, మంచి అనుభూతి అయితే వస్తుంది మీకు. నాకైతే చాలా బాగుంది. సిటీని ఎంజాయ్ అయితే చేశాను. సో అది మ్యాటర్. ఇప్పుడు మరొక 1 అవర్లో నేను డ్యూటీ స్టార్ట్ చేస్తాను మన షిప్లోని. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వస్తాను. వచ్చినప్పుడు చూద్దాం, టైం ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ వస్తూ ఉంటాయి. సో మ్యాటర్ ఏంటంటే అటువైపు మన షిప్ ఉందన్నమాట. ఇన్ ఇండియా, లైక్ ఐమ్ ఫ్రమ్ ఇండియా. ఇస్ ఇట్ ఓకే? సారీ, నో ప్రాబ్లం. మామ అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక ఫ్రూట్ కనిపించింది. ఒక మంచి సినిమాలో చాలా ఫేమస్ అనమాట. మన అలీ గారు చెప్తారు ఈ ఫ్రూట్ గురించి. చూడండి, అది ఏ సినిమా కామెంట్లో చెప్పండి. ఓకే, వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. సో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు మంచి సపోర్ట్ వస్తుంది. నాకు ఇంకా ఇంకా ఎక్కువ ఉత్సాహంగా చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సాయి కన్నం.